హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే కొండాపూర్ దగ్గర ఉన్న బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాను. వీక్ డేస్లో వెళ్ళాను, వీకెండ్స్లో కాదు. ఈవినింగ్ టైంలో వెళ్ళినాను. నేనున్న ప్లేస్ నుండి 6 km ఉంది. నిండా ఫ్లవర్స్తో నిండిపోయింది. అసలుకు మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వెళ్ళండి. పిల్లోని పేరంటానికి ఎందుకు పోయిర్రా బాయ్ మీరు? మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే ఎంట్రన్స్ అన్నమాట. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు టికెట్కి. ఇలా తీసుకొని అలా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్న లేక్ లాగా ఉంటది. అక్కడ బంటి ఉంటాడు. 4 ఏనుగులు ఉన్నాయి. వాటి పిల్లలు 2 చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఈ బొటానికల్ గార్డెన్ అయితే 160 acres ఉంది. 19 సెక్టార్స్ ఉంది. 600 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. 600 ప్లాంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్యాంబో ట్రీస్, పామ్ ట్రీస్ ప్లస్ మెడికల్ కి సంబంధించి అన్నమాట. ఇంకా కొన్ని చిన్న చిన్న ఆఫీసులు ఉన్నాయి. కొన్నిటికైతే ఎంట్రీ పాస్ సపరేట్ గా ఉందన్నమాట. రన్నింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి కూడా ట్రాక్స్ సపరేట్ ఉన్నాయి. అవుట్డోర్ జిమ్ కూడా ఉంది. చిన్న చిన్న క్యాంటీన్ కూడా ఉంది. కాకపోతే కొంచెం ప్రైస్ టూ మచ్ అనిపించింది. వాటర్ బాటిల్ కి 30 రూపీస్ ఛార్జ్ చేసినారు. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి అయితే కిడ్స్ కి ప్లే జోన్ ఉంది. ఫ్రీ లైబ్రరీ కూడా ఉంది. కాకపోతే కొంచెం బుక్స్ తక్కువ ఉన్నాయి. బోటింగ్ ఉంది. అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం అయితే పర్ఫెక్ట్గా ఫ్రెష్ ఎయిర్ కోసం చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న ప్లాంట్స్కి, చెట్లకు కానీ వాటి నేమ్స్, వాటి స్పీసెస్ మెన్షన్ చేశారు. తెలియని వాళ్ళకి QR కోడ్ ఇచ్చారనమాట. స్కాన్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు మనము. ఇది బ్యాంబో హౌస్ అంట. ఇంకా ఇలా లోపలికి వెళ్తుంటే రాశివనం అయితే వచ్చింది. ఇది బోటింగ్ ఏరియా. చాలా వరకు అయితే వాటర్ అయితే లేవన్నమాట. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించి. ఇక్కడ వరకు బానే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఎక్కడ చూసినా జంటలు ఆళ్ళే కనిపిస్తున్నారు. ఈ గార్డెన్ లో వాటిని మొక్కల గురించి తెలుసుకోవడానికి వచ్చానో, వీళ్ళని చూడడానికి వచ్చానో కూడా నాకు అర్థం కాలే. ఫైనల్ గా వీళ్ళని చూసిన తర్వాత ఒకటే అర్థమైంది నాకు, ఇది రంగస్థలం కాదు, రణస్థలం. ఇంకా అలా తిరుగుతూ ఉంటే పికాక్స్ అయితే కనపడ్డాయి. వాటిని వీడియో తీయడానికి వెళ్ళిపోయాను. What is this, uncle? It's very wrong, uncle. It's very wrong. అలా తిరిగేస్తూ మొత్తం చూసామన్నమాట. చూసిన తర్వాత కూడా కొన్ని ప్లేస్లు అయితే బాగానే ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. కాకపోతే ఏంటంటే ఫొటోస్ దిగిన ప్రతి చోట లవర్సే కనిపిస్తున్నారు మాకు. ఇక్కడైతే ఈయన మెడిటేషన్ చేస్తున్నాడు. ఇందులోకైతే ఎంట్రీ కూడా ఇవ్వలేదు మాకు. వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. దేనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా చూస్తూ ఫ్రీ లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది మన ఫ్రీ లైబ్రరీ. ఇందులో ఆఫర్స్ ఎక్కువ, బుక్కులు తక్కువ అన్నట్టు ఉంది. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. ఇంకా అలా చూస్తూ ఉన్నానా, వెంటనే వాచ్మెన్ అంకుల్ విజిలేసి బయటికి రమ్మన్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఫైనల్ గా అందరూ బయటికి వెళ్ళిపోతుంటే ఆ ఫీలింగ్ మామూలుగా లేదు. ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బై.